श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। सर्वं आदिगुरु परमेश्वरार्पितं परमेश्वर पादार नमस्कृतं समर्पयामि। కన్యా రాశి వారి గురించి నవంబర్ నెలలో జరిగేటువంటి విషయాల్ని మనం పరిశీలన చేద్దాం. కన్యా రాశి వారికి జరిగేటువంటి విధానం ఏమిటి? ఆర్థికంగా వీరు నిలబడుతున్నారా లేదా? ఉద్యోగపరంగా స్థిరత్వం ఏర్పడుతోందా లేదా? ఒకవేళ తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఈ నెలలో మనం అందిపుచ్చుకుంటామా లేదా? అప్పుడు ఎంతవరకు మనం తీర్చగలుగుతాం? ఇంకాస్త అప్పులైపోతాయా? ధనం నిలబడుతుందా లేదా? ఏ దేవతారాధన ఈ నెలలో మనం గావించుకోవాలి? ఏ మంత్రాన్ని మనం నిత్యం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకుందాం. ముందుగా కన్యారాశి వారి విషయానికి వస్తే ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్ర 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి ఇచ్చేస్తారు. కన్యారాశి వారు ఈ నెలలో ఏ విధంగా ఆలోచిస్తారు? వారి లక్షణం ఎలా ఉంటుంది చూద్దాం. కన్యారాశి వారు ఈ నెలంతా కూడా తను అనుకున్నటువంటి ప్రణాళిక జరగడం కోసం ఆచితూచి అడుగులు వేస్తూ చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు అందిపుచ్చుకోక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను ఎంత ప్రయత్నించినా కూడా ఈ పని జరగట్లేదు, దీనికి ఎవరినన్నా వేరే వ్యక్తిని పెట్టి మనం పని చేసుకుంటే ఎలా ఉంటుంది, నాకు కావాల్సిన పనే కదా అనేటువంటి ఆలోచన, అంటే తను ఎదర ఉండకుండా వేరే వ్యక్తిని ఎదరగా పెట్టి పని చేసుకునేటువంటి ఆలోచన యుక్తం ఈ నెలలో కన్యారాశి వారికి కలుగుతుంది. ఇక ఇటువంటి వారితో మనం స్నేహం చేస్తే ఈ నెలలో ఎలా ఉంటాం అంటే మన యొక్క ఆలోచన దాన్ని పూర్తిగా విభిన్నంగా అయిపోతుంది. హార్డ్ వర్క్ చేసేవాడు కూడా కన్యారాశి వాడితో స్నేహం చేయడం వల్ల స్మార్ట్ వర్క్ అలవాటు పడిపోతాడు. ఈజీ మనీ కోసం పాకులాడడం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి కన్యారాశి వారితో ఈ నెలలో స్నేహం చేసేటప్పుడు కొంచెం చూసి ఆచి తూచి మనం వ్యవహరించుకోవడం మంచిది. ఇక నవంబర్ నెలలో కన్యారాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే ఆర్థికంగా మీరు ఇంతవరకు తెచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో అది పీకల మీదకు వచ్చేటువంటి అవకాశం. ధనం మీరు ఉన్నా కూడా అతనికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. మీరు ఏ అవసరానికైతే ధనం తెచ్చారో అది వేరే అవసరానికి ఖర్చు అయిపోయేటువంటి స్థితిగతులు అనేటువంటి కన్యారాశి వారికి ఏర్పడుతున్నాయి. మీరు తెచ్చినటువంటి ధనం మధ్యలోనే దొంగల పాలవడము, లేకపోతే కనుక ఆ నోట్లు చిరిగి ఉండడము, లేదా ఆ నోటుకి సంబంధించినటువంటి ఇబ్బంది కలగడం వల్ల మీరు అనుకున్నటువంటి ధన టార్గెట్ని మీరు రీచ్ అవ్వలేకపోతారు. పైగా కోపం అనేటువంటిది ఎక్కువగా రావడం, మానసికమైనటువంటి ఆందోళన, నేను చేయగలను అనేటువంటి ఒక క్రూరమైనటువంటి వ్యవస్థ మీ మొహంలో కనిపించడం, బాబోయ్ ఏం చేస్తాడో ఈయన అనేటువంటి భయం ఎదుటి వాళ్ళకి కలగడం జరుగుతుంది కన్యారాశి వారికి. ఇక రాజకీయ, సినీ, సంగీత, సాహిత్య, కళా పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో వారికి చిన్న అవకాశం అయితే లభిస్తోంది. ఈ అవకాశం మీరు ఉపయోగించుకోవడం వల్ల 10 మంది దృష్టిలో మీరు పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక ఎవరికైతే ఉందో వారు ఈ నెలలో 20వ తారీఖున ప్రారంభం చేసుకుని ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా ఒక మంచి వ్యవస్థ మీరు విదేశాలకు వెళ్ళడానికి ప్రాణాలు కలిగి టక పనులు పూర్తి అయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. జన్మరాశిలో రవి శుక్ర సంచలన జరుగుతూ ఉండడం వల్ల కోప ఉద్రేకాలు అనేటువంటి వెంటనే ప్రదర్శించేస్తారు. ఇంతవరకు ఎంత సౌమ్యంగా ఉన్నారో దానికి 2 కోపం అనేటువంటిది మీరు చూపిస్తూ ఉంటారు. ఇక కన్యారాశి వారు తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవసరం లేదు నాకు ఇప్పుడు ఎందుకు అనేటువంటి ధోరణితో వాటిని మీరు తిరస్కరించేటువంటి ఆ సమయానికి మీ మనసులో మీ మైండ్లో ఆలోచన వస్తుందంటే వద్దు అని. అదేమిట్రా ఇప్పటివరకు నువ్వు పాకులాడావు కదా నాయన అంటే నాకు అవసరం లేదు అని ఈగోకి వెళ్ళి దాన్ని తిరస్కరించుకునేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ తాత ముత్తాతల నుంచి సంభవించే ఆస్తి ఏదైతే ఉందో అది మీ పిల్లల పేర్ల మీద కానీ, మనవల పేర్ల మీద కానీ, మీ యొక్క బంధువుల పేర్ల మీద కానీ పెట్టుకోవడం మంచిది. ఇక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం గురుగారు అంటే కనుక కన్యారాశి వారికి చెప్పుల పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, శీతల పానీయాల పరిశ్రమ, లేదా
ఈ యొక్క బట్టలు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. కన్యా రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్టీలు మారేటువంటి అవకాశం లభిస్తుంది. శత్రువులు అనేటువంటి వారు మీకు ఎదురుగుండానే మిమ్మల్ని తోలనాడుతూ ఉంటారు. వంగి మీతో స్నేహంగా ఉండి వంచవలసిన అవసరం వాళ్ళకి లేదు. నేరుగానే మిమ్మల్ని అటాక్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. వారిని మీరు ఎదిరించలేరు. వారు ఆర్థిక బలంతో మిమ్మల్ని కొట్టడానికి అవకాశం లభిస్తుంది కన్యారాశి వారికి. ఇక స్త్రీల విషయానికి వస్తే విందు వినోదాల్లో పాల్గొంటారు, కానీ మీకు దక్కేటువంటి గౌరవం దక్కదు. అది సొంత ఇంట్లో కానీ, పుట్టింట్లో కానీ, అత్తింట్లో కానీ ఎక్కడా మీకు గౌరవం దక్కదు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నడుం దగ్గర నుంచి ఈ ఉదర భాగం వరకు కూడా మొత్తం అంతా కూడా పచ్చి పుండులా ఉండి కొన్ని ఇబ్బందులు, అంటే గడ్డలు కానీ ఏదన్నా ఒకటి ఫామ్ అయ్యి తిన్నటువంటి పదార్థం జీర్ణం అవ్వడానికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు. ఈ నెల కూడా సంతానానికి ప్రయత్నం చేసేవాళ్ళు మానుకోవడం మంచిది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ నవంబరు 13వ తారీఖు నుంచి 28వ తారీఖు లోపు మంచి వరుడు కానీ మంచి వధువు కానీ మన పిల్ల అనేటువంటి అవకాశం లభిస్తుంది. అంటే కాగుణితం, కట్నాలు, కానుకలు అన్నీ మాట్లాడుకోవడం అన్నీ కూడా స్వభావంగా జరుగుతూ ఉంటాయి. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క తాత ముత్తాతల నుంచి సంభవించే ఆస్తిని తిరస్కరిస్తూ ఉండడం వల్ల మీరు అందరి ముందు చెడ్డవాళ్ళు అయ్యేటువంటి అవకాశమే లభిస్తుంది. పాత స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయి. దానివల్ల మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగదు. ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిద్దాం అనుకుంటే కనుక ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. చక్కగా పెట్టుకోండి, మీ ధనానికి నష్టం ఉండదు, అలా లాభం కూడా బాగుంటుంది. ఖచ్చితంగా మంచి అవకాశంగా పరిగణించవచ్చు. కన్యారాశిలో ఉన్నటువంటి వారు మీరు మీ పాత స్నేహం ఏదైతే మళ్ళా తిరిగి వస్తుందో, బంధాలు ఏవైతే తిరిగి వస్తాయో వారికి ఇంతకు ముందు అంటే వారు రాకముందు జరిగేటువంటి ప్రతి విషయాన్ని చర్చించడం అనేటువంటి తగదు. దీనివల్ల రానున్న రోజుల్లో అదే బంధువుతో మీరు ఇబ్బంది గురి అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. విలువైనటువంటి వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది. దొంగల పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ కన్యారాశి వారు ఉండాలి. ఇక కన్యారాశి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ను మీరు పంపిస్తే కనుక మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, ఆరోగ్య సమస్యకి పరిష్కారం ఏమిటి, విదేశాలు వెళ్ళాలనుకుంటే ఏ పనులు చేసుకుంటే మీరు విదేశాలు వెళ్తారు, ప్రేమ వివాహం జరుగుతుందా లేదా, ఏదన్నా అక్రమ సంబంధం బయటపడితే ఇబ్బందులు కలుగుతాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపిస్తే దాన్ని బట్టి మేము అడిగేటువంటి 3 ప్రశ్నల ఆధారంగా మీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక కన్యారాశి వారు ఈ నెలలో ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలతో దుర్గాదేవి ఆరాధన చేయడం, లేదా ఏదన్నా అమ్మవారి గ్రామదేవత అమ్మవారి దేవాలయంలో పసుపు పుష్పాలతో అర్చన చేసి ఓం హైం హైం శ్రీం మహాదేవ్యై నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని 54 సార్లు పఠించడం, కుంకుమని అడ్డంగా ధరించడం చాలా మంచిది. వీరు సోమవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా పసుపు వస్త్రం కానీ ఎర్రటి వస్త్రం కానీ ధరించడం చాలా మంచిది. మీరు అప్పు తీసుకోవడానికి కానీ లేదా ఇంతకుముందు పెట్టినటువంటి గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి అప్పు కట్టేసి మీ వస్తువులు మళ్ళీ మీరు బ్యాంకు నుంచి ఇంటికి తెచ్చుకున్నప్పుడు కానీ బూడిద వర్ణం ఉన్నటువంటి వస్త్రాలు ధరించి వెళ్ళండి. మీరు బ్యాంకు నుంచి కనుక గోల్డ్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ ఈ గోల్డ్ బ్యాంక్కి వెళ్ళే అవకాశం ఉండదు. మీరు అప్పు ఇచ్చేసేటప్పుడు కూడా అదే వస్త్రాలు అంటే బూడిద రంగు వస్త్రాలు ధరించి వెళ్తే కనుక మళ్ళీ మీరు ఇంకొకసారి అప్పు కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచేటువంటి అవకాశం లభించదు. కాబట్టి అప్పు అడగకుండా జీవించేటువంటి అవకాశం ఉండాలి అంటే బూడిద వర్ణమైనటువంటి రంగు వస్త్రాన్ని ధరించి చేయండి. ప్రతి నిత్యము కూడా జగదాంబిగా అనుగ్రహం మీకు కలుగుతూ ఉంటుంది.